న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికీ శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముద్రాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ విశ్వవాసునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళికాదేవి దేవాలయం వద్ద ప్రజలకు పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హిందువులందరూ ధర్మ రక్షణ కొరకు ఏకతాటిపై నడవాలని సూచించారు. ఉగాది కొత్త సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు అల్లాపూర్ శ్రీకాంత్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి టైలర్ రమేష్, యూత్ ప్రెసిడెంట్ రాజు, నాయకులు బంటు మల్లప్ప, బంటు వేణు, అమ్రేష్, శివ, కాంజాపూర్, పంచగల శ్రీనివాస్, జగదీష్, బాస్పల్లి, సుధాకర్, రవి, గోపాల్, కమలాపూర్, రమేష్, గిర్జాపురం, రాజు, కర్ణకోట, తాండూరు మండల యువజన అధ్యక్షుడు తుపాకుల అనిల్, భరత్, సాయిపూర్ తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యం భౌజ్యం రాజ్యం రాజ్యం భారతదేశం రాజ్యం మహారాజ్యం మహాధిపత్యం బ్రహ్మపాదిజంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే వాయుప్రదేశే దండకారణ్ये కృష్ణా గోదావరియోర్मध्ये సమస్త దేవతా భక్తమేశ్వర సన్నిధో శాలివారి వర్తమాని వారి సాంద్రమానేన ప్రభావారి శశి సంవత్సర మధ్య శ్రీ విశ్వావసనామ. ఈరోజు ముందుగా మన హిందువులకు మరియు నియోజక పరిసర ప్రాంత ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఈ ఉగాది కార్యక్రమాన్ని మా ముద్రాజ్ యువజన సంఘం నుంచి చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ఏంటంటే ఉగాది పచ్చడితో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా మన తాండూరు ప్రజలు ఈ ఉగాది సుఖ సంతోషాలు ఉండాలని కోరుతూ మన ముద్రాజ్ యువజన సంఘం వాళ్ళు ప్రత్యేక నాకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై ముద్రాజ్. తాండూరు పట్టణ ప్రజలకు శ్రీ విశ్వనామ సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇప్పటికీ ఇక్కడ మృద సంఘం నుంచి ఓన్లీ పచ్చడి ప్రాంతం ఒకటే ఉండే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఇప్పటికీ టైమిస్తూ వస్తున్న ఈ మృద యువజన సంఘం అందరికీ, మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అలాగే అంశం అన్నట్లు మిగతా 10 నెలలకు ప్రోగ్రాం పెట్టాలి, ఇంకా సేవలు వేరే సేవలు ఆటో అందించాలని చెప్పి